బాలీవుడ్ నటి ఊర్వశి రౌతేలా నందమూరి బాలకృష్ణతో కలిసి డాకు మహారాజ్లో నటించిన సంగతి తెలిసిందే. ఈ సినిమాలో బాలయ్యతో కలిసి ఆమె దబిడి దిబిడి పాటలో స్టెప్పులేశారు. ఈ పాట విడుదలైన సమయంలో కొరియోగ్రఫీపై వచ్చిన కాంట్రవర్సీ గురించి తాజాగా ఊర్వశి రౌతేలా స్పందించారు. ప్రేక్షకుల నుంచి ఈ విధమైన స్పందన నేను అస్సలు ఊహించలేదని అన్నారు. ఆ పాట అందులోని స్టెప్పులను ప్రేక్షకులు ఆదరిస్తున్నారని ఆమె చెప్పారు. కానీ ఈ విధంగా మాట్లాడుతారని తాను అస్సలు అనుకోలేదని తెలిపారు. రిహార్సల్స్ అంతా ప్రశాంతంగా జరిగింది. అన్ని పాటలకు ఏ విధంగా కొరియోగ్రఫీ ఉంటుందో అదే విధంగా ఈ పాటకు చేశాం. శేఖర్ మాస్టర్ ఈ పాటకు డాన్స్ కొరియోగ్రఫీ చేశారు. ఇప్పటికే 4 సార్లు ఆయనతో కలిసి వర్క్ చేశాను. ఆయన స్టెప్పులు చెప్పినప్పుడు నాకు ఏమాత్రం విభిన్నంగా లేదా అభ్యంతరకరంగా అనిపించలేదు. సాధారణమైన స్టెప్పుల మాదిరిగానే భావించా. కానీ పాట విడుదలయ్యాక సోషల్ మీడియాలో వచ్చిన విమర్శలు చూసి షాక్ అయ్యా. కొరియోగ్రఫీని ప్రేక్షకులు తప్పు పట్టడానికి కారణమేమిటో అంచనా వేయడానికి కూడా సమయం లేకపోయింది. అంత సడన్ గా జరిగిపోయింది. రిహార్సల్స్ చేస్తున్నప్పుడు ఇలాంటి విమర్శలు వస్తాయని మేము అస్సలు ఊహించలేదు. రిహార్సల్స్ క్లిప్స్ విడుదల చేసినప్పుడు ఎలాంటి విమర్శలు రాలేదు అని ఊర్వశి రౌతేలా చెప్పారు. ఏదేమైనా సోషల్ మీడియా వేదికగా కొంతమంది కావాలని చేసే వ్యాఖ్యలను తాను పట్టించుకోనని అన్నారు. వివరణాత్మక విమర్శలను తాను స్వాగతిస్తానని చెప్పారు. బాలకృష్ణ హీరోగా బాబీ దర్శకత్వంలో తెరకెక్కిన చిత్రమే డాకు మహారాజ్. సంక్రాంతి కానుకగా జనవరి 12న ఇది విడుదలైంది. ప్రజ్ఞా జైస్వాల్, శ్రద్ధా శ్రీనాథ్ కీలక పాత్రల్లో నటించారు. ఊర్వశి రౌతేలా అతిథి పాత్ర పోషించారు. తమన్ స్వరాలు అందించారు. సితారా ఎంటర్టైన్మెంట్స్ పతాకంపై ఇది నిర్మితమైంది. సుమారు 100 కోట్లకు పైగా ఇది వసూలు చేసినట్లు అంచనా.